హలో మామ, ఏంది మళ్ళీ ట్రైన్ ఎక్కాను ఎక్కడికో ఎంజాయ్మెంట్కి వెళ్తున్నా అనుకుంటున్నారా? కాదు కాదు, ఈసారి వెళ్ళేది మాత్రం అరుణాచలం. అప్పుడప్పుడు దైవభక్తి కూడా ఉండాలని చెప్పి అరుణాచలం వెళ్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేమైతే ప్రజెంట్ మణుగూరు నుంచి బయలుదేరిన మణుగూరు నుంచి విజయవాడ బస్సులో వెళ్ళాము. విజయవాడ నుంచి కాట్పాడి జంక్షన్ అనే ట్రైన్ ఉంటుందన్నమాట, అక్కడికి తీసుకోవాల్సి వచ్చింది. ప్రజెంట్ మీకు చూపిస్తుంది కూడా ట్రైన్ జర్నీ అనమాట, చాలా లాంగ్ జర్నీ. అందుకే నైట్ పూట ట్రైన్ ఎక్కాం కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలామంది కూడా అరుణాచలం వెళ్తున్నానే అన్నారు. చాలామంది కూడా అంటే మనం ట్రైన్లో క్యాజువల్గా అడుగుతాం కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పేసి అడిగితే అందరూ కూడా అరుణాచలం అన్నారు. చాలామంది అరుణాచలం అంటే బాగా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. అరుణాచలానికి చాలామంది వెళ్తున్నారు. మీరు కూడా తప్పనిసరిగా ఏదైనా మీకు కుదిరినప్పుడు తప్పనిసరిగా వెళ్ళండి. ప్రస్తుతం మీకు చూపిస్తుంది మార్నింగ్ టైం అనమాట. నైట్ అంతా కూడా ఆ జర్నీలోనే ఉన్నాము. మధ్యలో పడుకోవడం వల్ల వీడియో తీయలేకపోయామన్నమాట. ప్రజెంట్ మీకు చూపిస్తుంది వచ్చేసి నేను ప్రయాణించే ట్రైన్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ. ఈరోజు కేరళలో ఉన్నాను. ఇవాళ ఈరోజు అయితే ఏమేం చూస్తున్నాను, మీకు అన్నీ కూడా అప్డేట్ ఇస్తాను. చూస్తూనే ఉండండి మన వీడియో. వెల్కమ్ టు కేరళ, గుర్తుపెట్టుకోండి, కేరళలో ఉన్నా. మనమైతే దిగే స్టేషన్ వచ్చేసింది కాట్పాడి జంక్షన్ అనమాట. అంటే మనకి విజయవాడ నుంచి కాట్పాడి జంక్షన్ వరకే ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. మనకు అవతలగా అరుణాచలం వెళ్ళాలంటే మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకి ట్రైన్ జర్నీ అనేది అరుణాచలం స్టార్ట్ అవుతుంది. అంటే మనకి అరుణాచలం అంటే తిరువన్నమలై అనమాట. తిరువన్నమలై వెళ్ళాల్సి వస్తుంది. తిరువన్నమలై నుంచి మనం అక్కడ టెంపుల్ని అరుణాచలం టెంపుల్ అంటాం అనమాట. అరుణాచలం అంటే ఇక్కడ చాలామందికి అర్థం కాదు. మనం ఏమనాలంటే ఇక్కడ నుంచి మనకి తిరువన్నమలై అనమాట. తిరువన్నమలైలో అరుణాచలం అనే టెంపుల్ ఉంటుంది. ట్రైన్ అలా స్లో అయిందో లేదో అందరూ కూడా యాప పుల్లలు వేస్తున్నారు. ఇంకా మేము కూడా ఎందుకు ఆలోచన అని చెప్పేసి త్వరగా దర్శనానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము కూడా ఈ యాప పుల్లలు వేసామన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అంతా కూడా తిరువన్నమలై సిటీ అనమాట. ఇక్కడే మనకి అరుణాచలం టెంపుల్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి స్టేషన్ సమీపంలో ఉన్నాయి అన్నమాట. ఎలాగోలాగా మనం ప్రజెంట్ అయితే స్టేషన్లో దిగేసాం. మనకి స్టేషన్ నుంచి మనం ముందుకు వస్తే మీకు ఇప్పుడు చూడండి, పేరు తిరువన్నమలై అనమాట. ఈ తిరువన్నమలై అనేది ఆ ఊరి పేరు అనమాట. ఆ ఊరిలో మనకి అరుణాచలం అనే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ, లేకపోతే ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. మీకు చూపిస్తున్నది బయట మనకి రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ బయట పక్క ఎలా ఉంటుందో చూపిస్తున్నా. ఇక్కడ నుంచి మనం ఏంటంటే నడక ద్వారా నడుచుకుంటూ వెళ్తేనే మనకి అక్కడ వాతావరణం తెలుస్తుందని చెప్పేసి మేము ఏం చేసామంటే నడుచుకుంటూనే వెళ్తున్నాం అనమాట. అన్నీ చూసుకుంటూ ఇక్కడ అంటే ఏమేమి ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది వాతావరణం అనమాట. ఫస్ట్ టైం రావడం జరిగింది కాబట్టి కొంచెం ఆ వాతావరణాన్ని ఫీల్ అవుదామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. కానీ వాతావరణం మాత్రం బాగుంటుంది అన్నమాట. ఎక్కడ డ్రైన్స్ కానీ ఎక్కడ చెత్త చెదారం అలాంటిది ఎక్కడ ఏం ఉండదు. సిటీ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ దైవభక్తి చాలా ఎక్కువ అనమాట. ఎక్కడ చూసినా కానీ అసలు చాలా గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. అందరూ కూడా బొట్లు పెట్టుకొని చాలా మంచిగా పద్ధతిగా పూజ చేయందే పనిని ప్రారంభించే విధంగా ఉన్నారన్నమాట. చాలా పద్ధతిగా ఉన్నారు, మంచిగా చాలా బాగా అనిపించింది. చాలా భక్తి అంటే గుళ్ళు మాత్రం ఎక్కడ చాలా గుడులు ఉన్నాయి. ఎవరు ఏ పని చేసినా కానీ కంపల్సరీ అక్కడ దేవుడికి ఫోటో కానీ ఏదైనా ఒకటి పూజ చేసుకున్న తర్వాతనే వాళ్ళ పనిని ప్రారంభిస్తారనమాట. భక్తికి మాత్రం చాలా హైలైట్ అనమాట. అందుకే మనకి చాలా గుళ్ళు మాత్రం వేరే స్టేట్లలో మనకి ఉన్నాయి. ఈ స్టేట్లో కూడా మనకి ఇప్పుడు మనం చూస్తున్న అరుణాచలం కూడా చాలా ఫేమస్ అనమాట. మనకి వచ్చే జనాలందరూ కూడా మనకి అదే టెంపుల్కి వెళ్ళి వస్తున్నారనమాట. మనమేమో వెళ్తున్నాము. ఈ వచ్చే జనాలందరూ కూడా ఆల్రెడీ దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి గుడి దాదాపుగా ఒక 4 లేదా 5 కిలోమీటర్లు ఉంటుందన్నమాట.
చాలా వరకు కూడా చాలామంది కూడా నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని చూడాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే అరుణాచలంలో మీ అందరికీ తెలిసిందే. దాన్ని మనకి ఏమంటారంటే ఆ ఊరు చుట్టూరు కూడా శివలింగాలు ఉంటాయన్నమాట. అంటే పైన పెద్ద కొండ టైపు ఉంటుంది. ఆ కొండ చుట్టూరు కూడా శివలింగాలు ఉంటాయి, ఆ గుళ్ళు ఉంటాయన్నమాట. దానికి అక్కడ ఉన్న ప్రదేశానికి ఒక చాలా ప్రసిద్ధమైన ప్రత్యేకత ఉన్నది. అందుకని చెప్పేసి మనకి ఎవరైనా భక్తులు వస్తే తప్పనిసరిగా ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్తారనమాట. మ్యాక్సిమం ఏంటంటే రెండోసారి వెళ్తే మాత్రం వాళ్ళు ఇక ఏంటంటే చూశారు కాబట్టి ఆల్రెడీ ఆటోకి అట్లా వెళ్తారు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే నేను చాలామందిని చూస్తాను, చాలామంది ఆ ట్రైన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా నడుచుకుంటూనే వెళ్తున్నారు. అక్కడ వాతావరణం కానీ అది కానీ చాలా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ మనకి ఏ ఇబ్బంది ఉండదు. చాలా మంచిగా వచ్చి పద్ధతిగా చాలా మంచిగానే మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకి ఉండడానికి రూమ్స్ కూడా చాలా తక్కువ ధరలోనే ఉంటాయి అన్నమాట. 100 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 1000 రూపాయల వరకు ఉంటాయి అన్నమాట రూమ్స్. అంటే ఎక్కువ శాతం హాల్స్ ఉంటాయి. హాల్స్లో అయితే 100 రూపాయలు, ఇంకా కొంచెం రూమ్ అయితే 400, ఏసీ రూమ్ అయితే 1000 రూపాయలు, 1200 అట్లా ఉంటాయి అన్నమాట. కానీ హాల్స్ అయినా ఏదైనా కానీ బాత్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా మంచిగా చాలా పద్ధతిగానే మంచిగానే మాట్లాడి చాలా పద్ధతిగా చాలా గౌరవిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ మాత్రం చాలా మంచిగానే మాట్లాడతారు. అందులోని తెలుగు వాళ్ళు అయితే ఇంకా చాలా మంచిగానే మాట్లాడతారు. ఏదైనా కానీ అక్కడ వాళ్ళకి తెలుగు వచ్చు, అంటే మనకి మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా మనకి తెలుగులోనే చెప్తారు. ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ అంటే ఈ గుడి సమీపంలో మాత్రం ఎక్కడ కూడా డబ్బులకి ఎక్కువ శాతం ఆశించరు అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు దైవాన్ని నమ్ముకొని వ్యాపారం చేస్తారట. అంటే నాకు ఒక అతన్ని అడిగితే చెప్పాడు ఇట్లని, ఎక్కడ కూడా మేము చేయము, మాకు ఆ దేవుడు భక్తి ఉంటే చాలు, సేవ చేసుకోవడానికి మాకు వచ్చిన దాంట్లో చాలు, మేము తృప్తి పడతామని చెప్పేసి అన్నారు. నాకు అదొక్కటి చాలా మంచిగా అనిపించింది. అందుకనే మీరు అరుణాచలం వస్తే మాత్రం ఎక్కడ కూడా మీరు ఉండడానికి కానీ మీకు ఇబ్బంది కానీ ఏమి ఉండదు, అసలుకి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అన్నమాట. అరుణాచలం గుడి దగ్గర మీరు రూమ్లో ఉండొచ్చు, అక్కడ అన్నదానం దగ్గర తినొచ్చు. మంచిగా చాలా పద్ధతిగా చాలా మంచిగా ఉంటుంది. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే మేము ఇంకా ఒక 2 కిలోమీటర్లు వెళ్తేనే గుడి వస్తుంది అన్నమాట. ఇంకా వెళ్తూనే ఉన్నాము. మధ్య వరకు అయితే వచ్చాము. ప్రజెంట్ అయితే మాతో పాటు చాలామంది నడుస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా నడుస్తూనే ఉన్నాము. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో మనకు వచ్చేసి అడుగుతారు అన్నమాట, బ్రదర్ ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందని చెప్పేసి చాలామంది కూడా మధ్యలోనే అడుగుతూ ఉంటారు. అంటే ఈ బొట్లు పెడతా ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తారు, బొట్లు పెట్టడానికి వస్తారు. దాని తర్వాత రూమ్స్ కావాలని చెప్పి కూడా అడుగుతారనమాట. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఇక గుడి వాతావరణం మనకి స్టార్ట్ అయినట్టే. మ్యాక్సిమం మీకు ముందు భాగంలో గుడి కనపడుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఆ కుంకుమ ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. ఇక్కడ నుంచి మనకి స్టాల్స్ స్టార్ట్ అయినాయి. ఇది మనకి చాలా ఉదయం పూట అనమాట. మనకి దాదాపుగా 6-7 అవుతుంది, 7 అవుతుంది. ఈ టైంలోనే మార్నింగ్ పూట చాలా పద్ధతిగా అందరు కూడా చాలా భక్తితోటి చెప్పులు ఇప్పి చాలా పద్ధతిగా వెళ్ళే వాళ్ళు కూడా ఆగి చెప్పులు ఇప్పి దేవుడిని దర్శించుకొని మరీ వెళ్తున్నారు. అక్కడ గుళ్ళు ఎక్కువ అనమాట మనకి. అంటే అరుణాచలం గుడి ఒకటే ఉండదు, చుట్టూరు కూడా దాదాపుగా 3-4 గుళ్ళు ఉంటాయి. మనకి ముందు కనపడేది పెద్ద గుడి ఒకటే కనపడుతుంది కదా, అలాంటిది 3 గుళ్ళు దాకా ఉంటాయి. పెద్ద గుళ్ళు అనమాట, గోపురాలు. ఇంకా ప్రస్తుతం అయితే మనమైతే గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇదంతా కూడా మీకు చూపించేది గుడి అనమాట. ఇది గుడి దగ్గరకు వచ్చేసాము. ఇక ప్రజెంట్ మనకి ఏంటంటే ఫస్ట్ మేము రూము చూసుకోవాలన్నమాట. రూము లగేజ్ పెట్టేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి.
చూశారు కదా, చాలా పెద్దగా ఉంది. మీరు తప్పనిసరిగా అరుణాచలం అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అరుణాచలంకి సంబంధించిన వీడియోస్ కూడా చాలా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లలో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలలో. అరుణాచలం జీవితంలో ఒకసారైనా వెళ్ళాలంట. తప్పనిసరిగా వెళ్ళి రండి.